సాయంత్రం 7 గంటలకి మన డాక్టర్ గారు కీర్తి మేడం డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్తున్నప్పుడు ఒక పప్పీ కనిపించింది. దానికి స్పృహ లేదు, కనిపించినప్పుడు స్పృహ అసలు లేదు. మేడం వెంటనే దాన్ని తీసుకొని చూస్తే దానికి 104 ఫీవర్ ఉంది, దానికి అస్సలు బాగాలేదు. దాన్ని వెంటనే తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయారండి. ఎన్నో డాగ్స్ ఉన్నాయి మేడం మన ఇంట్లో, అయినా సరే దీన్ని కూడా తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆ మనసు ఒరిజినల్ యానిమల్ లవర్ ఎలా ఉంటారంటే అలా ఉంటారు. ఎన్ని కష్టమైనా ఎన్ని బాధలైనా సరే వాటి కోసం పడతారు. కొంతమంది అడాప్షన్ చేసుకోవాలంటే ఫిమేల్ పప్పీస్ మేము చేసుకోండి, పిల్లలు పుట్టేస్తే అంటారు. దయచేసి ఎవరైనా ఫిమేల్ పప్పీస్ని అడాప్ట్ చేసుకుంటే మీకు మేము ఏబీసీ ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాం. దయచేసి ఫిమేల్ పప్పీస్ని అడాప్ట్ చేసుకోండి. మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం మా టైంలో దీన్ని చూడకపోయింటే చనిపోయేది వాటికి. ఈరోజు అదంతా హెల్తీగా హ్యాపీగా ఆడుకుంటుంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది మేడం వీడియో పెట్టినప్పుడు. దాన్ని ఇప్పుడు చూడండి 45 డేస్ తర్వాత ఎంత బాగుందో మీరు చూడండి. షాక్ అయిపోయాను నేను. చూడండి ఎంత బుజ్జిగా వస్తుందో. ఇది మేడం మన ఇల్లు చూడండి ఎంత హెల్తీగా ఉంది. ఎప్పుడు కూడా మూగజీవాళ్ళు ఆడ మగ అని చూసామంటే మన ఒరిజినల్ యానిమల్ లవర్ కాదండి. దయచేసి ఫిమేల్ పప్పీస్ని అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ కీర్తి మేడం.